నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మోనికా. హార్ముజ్ జలసంధిపై అగ్రరాజ్య అధినేత హాట్ కామెంట్స్ చేశారు. ఇకపై అమెరికాలో భాగమంటూ ప్రకటించారు. త్వరలోనే వ్యూహాత్మక జల మార్గాన్ని ప్రకటిస్తామన్నారు. ఇప్పటిదాకా కేవలం నియంత్రణ మాత్రమే తమదంటూ ప్రకటించిన ట్రంప్ తాజాగా స్వరం మార్చారు. ఇరాన్ను ఓడించడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. అయితే ఆ నిర్ణయాన్ని ఎలా అమలు చేస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే అంశాలపై స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడమే తమ లక్ష్యమని వాషింగ్టన్ చెబుతోంది. అందుకే టెహ్రాన్పై మరింత కఠిన ఆర్థిక చర్యలు ఉంటాయని అమెరికా వర్గాలు తెలిపాయి. ఇరాన్పై చర్యల కారణంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని ట్రంప్ అంగీకరించారు. ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఒమన్ వరకు వ్యాపించి ఉన్న కీలక జలసంధి హార్ముజ్ కేవలం 53 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇన్నాళ్లు ప్రపంచ దేశాలకు హార్ముజ్ అంతర్జాతీయ జలమార్గంగా ఉంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి ప్రపంచం ఇంధన సంక్షోభంలో చిక్కుకుపోయింది. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $90లకు చేరువైంది. అమెరికాలో పెట్రోల్ ధర గ్యాలన్కు $4 స్థాయికి చేరింది. దీంతో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో చమురు ధరలు భగ్గుమన్నాయి. తమ డిమాండ్లు, షరతుల విషయంలో రాజీ పడబోమని, అవసరమైతే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం యుద్ధం కొనసాగిస్తామని ఇరాన్ కుండబద్దలు కొట్టేసింది. ఆయన కామెంట్లపై టెహ్రాన్ ఘాటుగా స్పందించింది. హార్ముజ్ జలసంధిపై నియంత్రణ తమదేనని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజిం స్పష్టం చేశారు. ఒక్క ట్వీట్తోనో, విమాన వాహక నౌకతోనో హార్ముజ్ను స్వాధీనం చేసుకోలేరని ఆయన హెచ్చరించారు.